హలో అందరికీ ఈరోజు ఎంతో రుచికరంగా ఎండు చేపల టమాటా కర్రీ చేద్దాం పదండి. ఫస్ట్ ఒక కళాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో తాలింపు గింజలు, 1 కప్పు ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు టమాటా వేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలాగా మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒకవేళ మీకు గ్రేవీలాగా కావాలంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పైనుంచి ధనియాల పౌడర్ వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరంగా ఎండు చేపల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.